నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాము ఎన్నికలకు సిద్ధమంటుంటే టీడీపీ రా కదలిరా అంటోంది. షర్మిల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంత్రులు అంబటి, రజని వ్యాఖ్యలు. తూర్పులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. నగర సమగ్రాభివృద్ధి లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. తూర్పులో జయహో బీసీ కార్యక్రమం. సీఎం జగన్ బీసీలకు నమ్మక ద్రోహం చేశారన్న నసీర్ అహ్మద్. జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి. గుంటూరు నుంచి భారీ ర్యాలీ. నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ సీట్ల కోసమో నోట్ల కోసమో అర్థం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేము ఎన్నికల కోసం సిద్ధం అంటుంటే వాళ్లు రా కదలిరా, కూర్చుందాం మాట్లాడుకుందాం రా అంటున్నారని ఎద్దేవా చేశారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మామిడి రామును నియమించారు. హౌసింగ్ బోర్డులో జరిగిన అభినందన సభలో మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని పాల్గొన్నారు. షర్మిల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ని ఓడించడమే తమ టార్గెట్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా, సింగిల్ గా వచ్చినా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, జీడీసీసీ చైర్మన్ రాతంశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి ఉంది. పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగానే ఆలోచిస్తున్నాం. అదే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాగ్దానాలు చేసినటువంటి నిలబెట్టుకున్నాడు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుని గౌరవిస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఎవరో గవర్నమెంట్ ఉన్నది చేసేదా, రైతు ఉన్నది చేసేదా, కావులు చేసేదా, ఏ ఒకటి మాయమాటలో అనేక మంది ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మామిడి రాము మా అందరితో పాటుగా జనాలు గుర్రాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన తలపుతూనే ముందుకు సాగినటువంటి పరిగణనతో కూడా వాళ్ళు రాబోయే అధ్యక్షుడిగా పనిచేశారు. నేను అధ్యక్షుడిగా పనిచేశాను. రాబోయే చేస్తే నా తర్వాత రాము గారు కూడా ఒకరోజు ఒకే ఒక్కరిగా జిల్లా ఎన్నికల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా నా మిత్రులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే డాక్టర్ మాణిక్య కూడా ఏదో పనిలో వలన ముందుగానే వచ్చి ఆయన మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నగర సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. మణిపురం వంతెన నుంచి జాతీయ రహదారిపై జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు వారు శంకుస్థాపన చేశారు. మంగళదాస్ నగర్ వద్ద కమిషనర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాలతో కలిసి మేయర్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ను 15 రోజుల గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని 57వ డివిజన్లో
ఒక్కో డివిజన్కు 12 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న కాలంలో నగరాన్ని మరింతగా అభివృద్ధి పదంలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన మౌలిక వసతులను ప్రస్తుతం ప్రభుత్వంలోనే చేపట్టడం జరిగిందన్నారు. కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నగర ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ప్రధాన రహదారుల్లో గుంతల వలన ఇబ్బందులు పడుతున్నారని, వారికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సుందర్ రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి మరి అంచనాలు తయారు చేయడం జరిగింది. మరి అంచనాలు టెండర్లు ప్రక్రియ పూర్తయిపోయి ఈరోజు పని ప్రారంభోత్సవానికి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కూడా జరిగింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మా శాసనసభ్యులు ముస్తఫా గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా కమిషనర్ గారు, నేను, మేమందరం కూడా గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే సిటీ మొత్తం చూసుకున్నా సరే 12 కోట్లు శాంక్షన్ అయింది. అందులో మన మేజర్ ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా టేకప్ చేయబోతున్నాం. నగరపాలక సంస్థ కింద వచ్చిన ఫండ్స్ నుంచి అందులో ఈ రోడ్స్ అన్నీ కూడా క్వాలిటీగా రోడ్స్ అన్ని టేకప్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా త్వరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ఇందులో భాగంగా రేపు కూడా నందివెల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ అదర్ ఏరియాస్లో కూడా సుమారుగా వర్క్స్ ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న పనులున్నా కూడా వెంటనే మేయర్ గారు, కమిషనర్ గారు, మరి కార్పొరేటర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే నెంబర్ 1గా మనం చేయాలనేది చెందాలని చెప్పేసి ఆశయం. ఆ ఆశయంతోనే ఈ గుంటూరు నగరానికి మన ఒక భారతదేశంలోనే మంచి రికార్డుగా మనం అందరినీ పిలిపించి సన్మానించడం జరిగింది. కాబట్టి ప్రజలు స్పందించాలి, ప్రజలందరూ కలిసిమెలిసి ఈ నగరాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రధానమైన రహదారులన్నీ కంప్లీట్ చేసి చూపిస్తాము. 2.5 సంవత్సరాలు మనం కరోనాలో ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. మేజర్గా గుంటూరులో ఉన్నవి ఏంటంటే టైలెంట్ పాయింట్స్ వరకు వాటర్ రాకపోవడం, అవి కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా వాటర్ సప్లై అనేది ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, సంక్షేమం అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే గుర్తొస్తారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గ జైహో బీసీ సమావేశం బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. టీడీపీ బీసీ నాయకులతో జరిగిన సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీల హక్కు, రాజ్యాధికారం దిశగా పనిచేస్తే జగన్ బీసీల హక్కులను కాలరాశారని ఆరోపించారు. బీసీలకు రావాల్సిన రాజ్యాధికారాన్ని జగన్ తొంగలో తొక్కారన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలను అందించి బీసీల అభివృద్ధికి కృషి చేస్తే నవరత్నాల పేరుతో వైసీపీ బీసీలను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో బీసీల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో 16,800 మంది రాజ్యాధికారిని కోల్పోయి క్షేత్రస్థాయిలో బీసీలకు ప్రాముఖ్యత తగ్గినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కనేమో బీసీలు నాకు వెన్నెముకలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని దొంగలో తొక్కినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో బీసీలకు పనిముట్లు ఇచ్చేటువంటి ఆదరణ కార్యక్రమం కానీ, విదేశీ విద్య ద్వారా బీసీలను ప్రపంచ దేశాల్లో చదువుకునేటువంటి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో కానీ, అలాగే బీసీలకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బీసీ సప్లాన్ను అన్ని వర్గాల బీసీలకు అందించి వారి అభ్యున్నతికి పాటుపడేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అన్ని కార్యక్రమాలను కూడా మూతవేసి ఈరోజు కేవలం నవరత్నాల పేరుతో బీసీలను నయవంచన చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గౌడ, వేవర్సు, అదేవిధంగా శెట్టి బలిజ, ఏదైతే కృష్ణ బలిజ, అదేవిధంగా ముదిరాజులు ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చారు. ఆ సందర్భంలో ఆయా కమ్యూనిటీని డిస్కషన్ చేసి రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేపు మేనిఫెస్టోలో పెట్టడానికి ముఖ్యంగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఆ సందర్భంలో ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి వినూత్న పథకాన్ని, బీసీల మీద దాడుల్ని రక్షణ చట్టం తీసుకువస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు ప్రభుత్వం రాగానే బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఎట్టయితే
సంరక్షణ చట్టం ఉందో అదే విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావడం కూడా జరిగింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి అట్టహాసంగా జనసేన పార్టీలో చేరారు. కృష్ణనగర్లోని బాలశౌరి కార్యాలయం నుండి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీ ర్యాలీతో వెళ్లారు. ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బాలశౌరి పార్టీలో చేరారు. వేలాది మంది జన సైనికులతో కలిసి జనసేన పార్టీలో చేరబోతా ఉన్నాను. ఈరోజు నుంచి నేను ఒక జనసైన్య కుటుంబ సభ్యుడిని. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన వారు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కండవ కప్పించుకొని వారు ఏ రకంగా అయితే ఆదేశిస్తారో ఆ ఆదేశాల ప్రకారంగా జనసేన పార్టీని దినదిన అభివృద్ధి చెందే విధంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా నేను నా బాధ్యత స్వీకరించి పార్టీ కోసం సేవ చేస్తాను. శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలుగు తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం అరండల్పేటలో జరిగింది. ఫర్టిలైజర్స్ హాల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కాపు ఉద్యోగులు అభివృద్ధి చెందాలంటే అందరూ ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు దాసరి రాము, సోమరావుతు రామకృష్ణ, మరిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అది అందుకు చెప్తున్నా, ఏమంటే మన టైం మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఉద్యోగం అప్పుడు పడదు. నేను చాలాసార్లు మరి రాజకీయం వద్దన్నారు కాబట్టి 2 మొక్కలు అసలు రాజకీయ రంగం లేని, రాజకీయ రంగు లేని రంగం ఉన్నదా ఈనాడు? అసలు రాజకీయం లేని ఏ రంగం ఉంది? సో రాజకీయం ఉండాలి మన బ్యాక్గ్రౌండ్లో. అందుకని నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా రాజకీయం చేసేదాన్ని మీకు మనం చేస్తున్నా. ఎందుకు రాజకీయం అంటే అది రాజకీయం కాదు, మనం ఎగ్జిస్ట్ అవడానికి ఒక రంగం ఉండాలి, అదే రాజకీయ రంగం. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక రైతు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. వ్యవసాయం, పరిశ్రమలు, అటవీ సంపద, రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి తదితర సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు అప్పచెపుతుందని సంఘ నేతలు ప్రసాద్, దండా లక్ష్మీనారాయణ, అజయ్ కుమార్ తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన పెద్ద ఎత్తున గ్రామీణ బంద్ చేయాలని, పారిశ్రామిక సమ్మె నిర్వహించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో వారు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ. అదే సందర్భంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి కూడా హిట్ అండ్ రన్ పేరుతో చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళను కూడా పర్మనెంట్ శిక్షలు విధిస్తూ కనీసం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా చేసే చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగే ఈ సమ్మెలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులను, అదేవిధంగా సహజ వనరులన్నింటినీ కార్పొరేట్లకు అన్నిటి దోచిపెడుతుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో ప్రజలందరూ పాల్గొని దేశ సంపదను కాపాడుకునే విధంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఎల్వీఆర్ క్లబ్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ సౌమ్య నర్సింగ్ స్టాఫ్తో కలిసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి వివరించారు. వైద్య శిబిరాన్ని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మేనేజర్ శ్రీనాథ్ పర్యవేక్షించారు. ఏ ఎక్కువ ఏజ్ వాళ్ళు దానికి రిస్క్ ప్రోన్ అవుతారు అండ్ దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ అది ఎలా మనం డయాగ్నోస్ చేస్తాం, దానికి రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదంటే దానికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి వివరించడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఉన్న డౌట్స్, వాళ్ళకు ఉన్న సందేహాలు కూడా ఆ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనేది, సో ఎలాంటి డైట్ కానీ లేదంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఈ జనరేషన్లో ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అండ్ సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళు అవగాహన తెచ్చుకుని అండ్ వాళ్ళకి రిలేటెడ్ పీపుల్కి కూడా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలియజేయడం వల్ల సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి అనేది తెలుస్తుందని ఉద్దేశంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము. సో అందరికీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది యూస్ఫుల్ అవుతుందని ఉద్దేశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం మొదలైందని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు. పెత్తందారీ వ్యవస్థకు సమసమాజ వ్యవస్థకు మధ్య ఈ యుద్ధం జరుగుతుందని అన్నారు. అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలనే సంకల్పంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు. గవర్నెన్స్ వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని చెప్పారు. పథకాలపై టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని ఈ అంతరాలు తొలగించేందుకే సీఎం జగన్ కృషి చేస్తున్నారని రావెల తెలిపారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం. 120 సంక్షేమ పథకాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు ఈరోజు వెళ్తున్నాయంటే దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకి 2,55,000 కోట్ల రూపాయల నిధులు వారికి సంక్షేమ పథకాల ద్వారా అందుతున్నాయంటే ఇది ఒక చరిత్ర కాదా భారతదేశ రాజకీయాల్లో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పేద ప్రజలకు వాళ్ళ జీవితాలు బాగుపడాలని, ఆర్థికంగా నిలబడాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడి సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగాలి, ఆర్థికంగా పరిపుష్టి చెందాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మీద కాదంటారా? ఇది తప్పని కానీ, ఇది మంచి పద్ధతి కాదని కానీ చెప్పే ధైర్యం ప్రజలకు చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం అరణల్పేటలో జరిగింది. సంచార జాతుల రాజకీయ భవిష్యత్పై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. సంచార జాతులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయని, కానీ వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో సంచార జాతుల జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంచార, విముక్త జాతుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో సంచార జాతుల జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు, ఎస్వి గోపాల్, లోకేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్స్లో మా యొక్క జాతుల్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని సానుకూలంగా మా యొక్క స్థితిగతులను మెరుగుపరచడం కోసంగా మా యొక్క డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారో అలాంటి పార్టీకి ఊకుమ్మడిగా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఊకుమ్మడిగా రాజీనామా చేసి ఆ యొక్క రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం కోసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంచార జాతుల్లో ముఖ్య రాష్ట్ర అధ్యక్షులతో కూడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభిస్తోందని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండలం జూపూడి గ్రామానికి చెందిన
బీసీ సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీ సోదరులకు రాజ్యాధికారం దక్కే దిశగా ఎన్నో పదవులు దక్కాయన్నారు. ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ సీటు కూడా బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్కిచ్చి సీఎం జగన్ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో తమకు దక్కుతున్న ప్రాముఖ్యతతో ఎంతో మంది బీసీలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం జరిగింది. చేరిన ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏమిచ్చారో మరి ఈ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ చేయడం జరిగింది. బీసీ సోదరులకు కూడా అందరికి కూడా పట్టాలు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవన్నీ మరి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నచ్చి మరి మన పార్టీలో చేరటం జరిగింది. ఇంకా చేరేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకచోటే కాదు, అన్ని చోట్ల కూడా బీసీలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. అదిగాక మన ఎంపీ సీటు కూడా ఇక్కడ మనకి బీసీలకి ఇవ్వటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మనందరం కూడా. నగర శివారు గ్రామమైన గొడవరు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ ప్రెసిడెంట్ కొమాలపట్టి అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రోటరీ క్లబ్ గురించి తనకు బాగా అవగాహన ఉంది అని, కొమ్మాలపాటి ప్రెసిడెంట్గా సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, ఇంత మంచి మనసున్న వ్యక్తులు సమాజానికి ఈ రోజుల్లో చాలా అవసరమని కొనియాడారు. ప్రెసిడెంట్ కొమ్మాలపాటి మాట్లాడుతూ మా క్లబ్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తామని అన్నారు. గ్రామంలో అమ్మవారి టెంపుల్కి కొంత ఫర్నిచర్ మరియు రామాలయ టెంపుల్కి ఫర్నిచర్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు జి అమరయ్య, బి అనిల్, క్లబ్ సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత క్లబ్ గౌరవ ఏజీ మద్దినేని సుధాకర్, ఈ రమణబాబు, ట్రెజరర్ శ్రవణ్, ఎం వీరయ్య, సిహెచ్ ఏడుకొండలు మరియు గ్రామ ప్రెసిడెంట్, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్ త్యాగరాజస్వామి కళావేదికలో గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగీత గురువు త్యాగబ్రహ్మ 177వ ఆరాధనా సంగీత మహోత్సవాలు నగరోత్సవం పంచరత్న గోష్ఠీ గానం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎండివి రమణారావు మాట్లాడుతూ మన అయోధ్య రాముని ప్రతిష్ఠ జరిగిన ఈ సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. గాయత్రి మహిళా సంగీత సన్మండలి అందరూ మహిళలు కలిసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. సంస్థ వారు అతిథులను సత్కరించారు. నాగా వైష్ణవి, హరిచందన, హైదరాబాద్ వారి శాస్త్రీయ సంగీత కచేరీలు జరిగాయి. ప్రధాన కచేరీలో భాగంగా సాయి విఘ్నేష్ శాస్త్రీయ సంగీత కచేరీలో అనేక త్యాగరాజస్వామి కృతులను శ్రావ్యంగా గానం చేసి సంగీతాభిమానులను అలరించారు. వీరికి వయలిన్పై పప్పు జ్ఞానదేవ్, మృదంగంపై మల్లాది అరవింద్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. సాయంత్రం కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్మూరి శ్రీనివాసరెడ్డి, గౌరవ అతిథిగా రామరాజు ఫౌండేషన్ చైర్మన్ రామరాజు శ్రీనివాస్ పాల్గొని కళాకారులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా శేషరాణి మాట్లాడుతూ సోమవారం ఉదయం నుండి 2 గంటల వరకు లఘు కచేరీలు, సాయంత్రం పోపూరి గౌరీనాథ్ గాత్ర కచేరీ జరుగుతాయన్నారు. కార్యదర్శి ఏవి మంగాదేవి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, ఉప కార్యదర్శి ఎం మాధవీకృష్ణ, కోశాధికారి ఎం విజయలక్ష్మి కళాకారులను, అతిథులను సత్కరించి కార్యక్రమాలను పర్యవేక్షించారు. సద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 177వ ఆరాధనా సంగీత మహోత్సవాలు వైభవంగా నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం స్థానిక విద్వాంసులందరూ గానం చేశారు. సాయంత్రం లతాంక సిస్టర్స్ కచేరీ, ప్రసంగం త్యాగరాజ విజయంపై డాక్టర్ వైఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ ప్రసంగం జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమం, అభిషేకం తర్వాత తిరువేది ఉత్సవం జరుగుతోంది. ఇప్పుడు తర్వాత పంచరత్న గోష్ఠి గానం స్థానిక విద్వాంసులందరూ పాల్గొంటారు. తర్వాత నాగవైష్ణవి గాత్ర కచేరీ, తర్వాత హరిచంద్ర శ్రీధర్ గాత్ర కచేరీ, సాయి విఘ్నేష్ గాత్ర కచేరీలు ఈరోజు ఉన్నాయి. రేపు కూడా ఉదయం స్థానిక విద్వాంసులు అందరూ గానం చేస్తారు ఉదయం కార్యక్రమాల్లో. సాయంత్రము శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వర శర్మ గారితో త్యాగరాజ రామభక్తి సామ్రాజ్యం ప్రసంగం ఉన్నది కార్యక్రమం.
తర్వాత 6:30కి శ్రీ పోపురి గౌరీనాథ్ గారి గాత్ర కచేరీ. ఈశ్వరీదేవి మఠం ఆస్థాన పీఠం పర్యటన నగరానికి చేరుకున్న సందర్భంగా అరణలపేట విశ్వబ్రాహ్మణ సమాజం హాలులో ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ శ్రీ శ్రీ వీరకుమారి స్వామి పర్యటనలో భాగంగా నగరానికి ఈశ్వరీదేవి ఆస్థాన పీఠం రావడం శుభపరిణామమన్నారు. ఈశ్వరి అమ్మవారి పీఠాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించిన వీరకుమార స్వామికి ధన్యవాదాలు తెలిపారు. సామూహిక పూజల అనంతరం హోమం, ఆశీర్వచనం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీరకుమార స్వామివారు పీఠాధిపతులు జగన్మాత ఈశ్వరీమాత పీఠం కందిమలాయపల్లి కడప జిల్లా నుంచి వారు అమ్మవారి పీఠ పర్యటన ఈ సంవత్సరంలో గత నెల 25వ తేదీన రాజంపేటలో జరిగింది. తదుపరి 2వ కార్యక్రమంలాగా ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి సందర్భం. 5వ తేదీన అద్భుతంగా అమ్మవారి ఆరాధన మహోత్సవాలు అయిపోయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి కందిమలాయపల్లికి వచ్చి కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అమ్మవారి పీఠం పర్యటన మన దగ్గర రావటం అంటే గొప్ప విశేషము. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుందని కమిషనర్ కీర్తి తెలిపారు. సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై కమిషనర్కు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాము ఎన్నికలకు సిద్ధమంటుంటే టీడీపీ రా కదలిరా అంటోంది. షర్మిల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంత్రులు అంబటి, రజని వ్యాఖ్యలు. తూర్పులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. నగర సమగ్రాభివృద్ధి లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. తూర్పులో జైహో బీసీ కార్యక్రమం. సీఎం జగన్ బీసీలకు నమ్మక ద్రోహం చేశారన్న నసీర్ అహ్మద్. జనసేన పార్టీలో చేరిన ఎంపీ బాలశౌరి. గుంటూరు నుంచి భారీ ర్యాలీ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.